నమస్తే వెల్కమ్ టు బంజారా న్యూస్ టీవీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేటితో 4వ రోజుకు చేరుకున్న ప్రజా సంగ్రామ యాత్ర. వివిధ వర్ణమూల పూలతో అలంకరించిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం. ముదినేపల్లిలో పర్యటించిన ఏలూరు జిల్లా ఎస్పీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశ ప్రాంగణం ఏర్పాటు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన. వైకాపా రాజకీయాలు విశాఖపట్నం డైవర్షన్ పొలిటిక్స్ కోసమే. ఇవాళ భువనగిరి నియోజకవర్గంలోని పెద్దరావులపల్లి నుంచి ప్రారంభమైన బండి సంజయ్ పాదయాత్ర పెద్దరావులపల్లి నుంచి గౌస్కొండ మీదుగా ముక్తాపూర్ వరకు కొనసాగనున్న పాదయాత్ర ఇవాళ రాత్రికి ముక్తాపూర్ సమీపంలో బండి సంజయ్ రాత్రి బస. నేడు 11.7 కిలోమీటర్ల మేర కొనసాగనున్న పాదయాత్ర. దుర్గమల్లేశ్వరి స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి 2వ శ్రావణ శుక్రవారం వివిధ వర్ణముల పూలమాలతో అలంకరించిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం. వరలక్ష్మీదేవిగా దర్శనమిస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవస్థానం నందు కుంకుమార్చన మరియు ఇతర అర్చిత సేవలు యందు విశేషముగా పాల్గొన్న భక్తులు योगिनी योगदा योग्य योगानंद युगंधर इच्छा शक्ति ज्ञान शक्ति क्रिया शक्ति स्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सर्वशत्रुपदारिणी अष्टभूतराजित्रोके सर्वदारूपा भक्सेना भावा भाववज्जता शकाराभ्यासपकरे शोभनात्मभागे राजराजेश्वरी राजरायिणी राजवल्लभा राजस्वरूपा राजनिर्देश दुर्जासुता राजलक्ष्मी कोशनादा जगन्मलेश्वरी साम्राज्यरायिणी सत्यनंदाकर्मिकला दीक्षिता दक्षितमले सर्वलोकसंगरे सर्वाधारविदावृत्ति जगदानंदरूपिणी जशिकाला वचनसुगरपोले सरस्वती दासप्रेमवांबा विनिरोधे सर्वोपादनमुक्ता सदा दुर्गतदा सर्वायेश्वरी दात्रिगुरुमंडलरूपिणी के नाम नारायण प्रेरणा विद्याधीश्वरी विद्यादेवी स्नानां दास्य प्रियालय भाजुदा भवदास्ता भवदास्ता महेश्वरी महाकाली महाकाल समासरा नास्तिका सुंदा सुंदरी शास्त्रा विकार निर्वंदरा शुभगा प्रेमगा विशाखा सुगा मुक्ता सुभागते जोते सुदराय प्रेमगा राजा दर्शनले प्रिया भली मेलुया मायना निगरा माला का मुक्ता मुक्ति कला का विकार सुनने शाखा प्राप्या सुगा श्रेष्ठ कनक कनक
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో జిల్లా ఎస్పీ పర్యటన. ముదినేపల్లిలో ఎస్పీ ముదినేపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన పోలీసులకు ప్రజల రక్షణ నిమిత్తం తీసుకుంటున్న చర్యలు తీసుకుని డ్రంక్ అండ్ డ్రైవ్ పైన హెల్మెట్ పెట్టుకోకుండా, టూ వీలర్ డ్రైవింగ్ మరియు ప్రతి షాపులో కూడా దొంగతనాలు నియంత్రణ కోసం మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ అవగాహన గురించి తెలుసుకొని వాహనదారులకు అవగాహన చర్యలు తీసుకోవాలని, ఎస్ఐ సిబ్బందికి దిశ యాప్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని, ప్రతి క్షణం అందుబాటులో ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని, 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉంటారని తెలియజేశారు. టౌన్ న్యూసెన్స్ యాక్ట్ కింద మనము టౌన్ లోపల ఎవరైనా ఇట్లాంటి ఎక్స్టెన్షన్ చేస్తే వాళ్ళ మీద పెట్టి కేసు కట్టగలుగుతాము. దీని తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ మున్సిపాలిటీకి ఇస్తాము. మున్సిపాలిటీ నుంచి వాళ్ళు డ్రైవ్ చేసుకొని, లేకపోతే వాళ్ళు గుర్తించి ఎవరు లీగల్ ఎవరు ఇల్లీగల్ వాళ్ళు డ్రైవ్ చేస్తే దీనికి మనం సహకరిస్తాము. టేకన్ బై హైయర్ కమిటీ. మనకి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చేస్తే ఆ కంప్లైంట్ ప్రకారం కేసు కట్టాలని మన బాధ్యత. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో మనం సాక్షి విచారిస్తాము. సాక్షి విచారణ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము. కౌంటర్ కేసు ఇచ్చేస్తే దీని మీద విచారణ జరుగుతుంది. సాక్షులు ఉండాలా, విచారణ జరుగుతుంది. ఆ కేసు నిజమైతే మనం ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాము, ఫాల్స్ అయితే మనం ఫాల్స్ రిపోర్ట్ చేస్తాము. ఎందుకంటే సాక్షులు తీసుకుంటాము, కోర్టుకు కూడా వెళ్తుంది ఆ కేసు. డిస్ట్రిక్ట్లో మనకి ఎస్సీబీ ద్వారా, అదేవిధంగా లోకల్ పోలీస్ ద్వారా సర్వేలెన్స్ ఉంటుంది. అప్పుడెప్పుడు మనకి హైవేలో టోల్ ప్లాజా దగ్గరే మనము గాంజా రవాణా చేసిన కేసు పట్టుకుంటూ ఉంటాము. రీసెంట్ కాలంలో కూడా పట్టుకోవడం జరిగింది. మన జిల్లాలో ఇట్లాంటి ఏమీ సాగు చేయడం కానీ కల్టివేషన్ చేయడం లేదు. ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. అది కూడా మెయిన్ హైవే మీద జరుగుతుంది. మనకి 2 టోల్ ప్లాజా వస్తాయి మన దగ్గరే. ఒక ఉంగుటూరు టోల్ ప్లాజా, ఇంకొకటి మనం కల్పారు టోల్ ప్లాజా. ఆ 2 టోల్ ప్లాజాలో మనము కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెడుతూ ఉంటాము, వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటాము. అనుమానాస్పద వెహికల్కి మనం చెక్ చేస్తాము. దీనివల్ల మనకి నౌ అండ్ దెన్ గానే దొరుకుతూ ఉంటుంది. అంటే మన టౌన్లో ప్రతి షాప్కి చెప్తూ ఉంటాము, వాళ్ళు షాప్లో కెమెరా పెట్టాలి, ఒక కెమెరా కూడా బయట ఫేస్ చేసి పెట్టాలి. అది కూడా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వాళ్ళు ఖచ్చితంగా పెట్టాలి. అది మనం డ్రైవ్ చేసుకొని లోకల్గానే వాళ్ళ షాప్లోనే పెట్టుకొని కొంచెం బయట కెమెరా ఫేస్ చేస్తే ఎక్కడైనా బైక్ థెఫ్ట్ కానీ ఎవరైనా సస్పెక్ట్ మూవ్మెంట్ కానీ అది మనం గమనించగలుగుతాము. మన దగ్గర కూడా కొన్ని కెమెరా ఉన్నాయి. రీసెంట్గా జరిగిన వర్షం వల్ల కొన్ని వైర్స్ పోయాయి. అది కూడా మనం త్వరలో రెక్టిఫై చేసేస్తాం. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశ ప్రాంగణం ఏర్పాట్లు చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారుల సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. గోరంట్ల ఇష్యూపై విచారణ జరుగుతుందని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మార్ఫింగ్ వీడియో అని మాధవ్ చెబుతున్నారని, ఒకవేళ వీడియో మార్ఫింగ్ కాదని తెలిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. తమ పార్టీ మహిళల పక్షపాతి పార్టీ అని, ఇలాంటి వాటిని సహించబోమని చెప్పారు. అందరికీ గుణపాఠంలా చర్యలు ఉంటాయని అన్నారు సజ్జల. ఏదైతే ఇప్పుడు గోరంట్ల మాధవ్కి సంబంధించి మీడియాలో వైరల్ అవుతున్నది, అతను డినై చేశాడు అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పాడు, అది మార్ఫ్డ్, ఇది సంబంధం లేదని. ఇంకా అది ఇన్వెస్టిగేషన్లో రావాలి ఏమొస్తుంది. దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ అది మార్ఫ్డ్ కాదు అని తెలిస్తే యాక్షన్ ఉంటుంది, సీరియస్ యాక్షన్ పార్టీ.
మీకున్న ప్రాథమిక సమాచారం అంటే దానికి సంబంధించి అంటే దానికి సంబంధించి ఎట్లా చెప్పాలమ్మా, అది పూర్తి ఓ ప్రైవేట్ దీనికి సంబంధించిన అది బయట వైరల్ అయింది. ఎవరైతే అక్కడ కనపడుతున్న వ్యక్తి దాన్ని డినై చేస్తున్నాడు, పైగా ఛాలెంజ్ చేసి పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారని తెలిసింది. సో దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అందులో వచ్చే దీన్ని బట్టి ఒకవేళ అది మార్పు కాదనిస్తే ఇంకా సీరియస్ యాక్షన్ ఉంటుంది. తెలియదు, అత్యంత కఠినమైన శిక్ష ఏది ఉంటే అది ఉంటుంది. పొలిటికల్ పార్టీ తీసుకోగలిగిన యాక్షన్ ఏది ఉంటే అది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండకుండా ఎంక్వైరీ అంటే చట్టపరంగా జరగాల్సిందే. ఆయన డినై చేశాడు, మాట్లాడితే అదన్నీ అబద్ధం, ఫేక్ ఇది. అదే నేను మీడియాకు చెప్పాను, అదే పోలీస్ కంప్లైంట్లో కూడా ఇచ్చాము. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది అవుట్కమ్ వస్తుంది. టీడీపీ అంశాన్ని చాలా ప్రస్తావిస్తుంది. ఇంతకుముందు అంబటరామ ఒక అసహ్యకరమైన ఇది వైరల్ ఏదన్నా అయితే అవి ప్రైవేట్ దీనికి సంబంధించిన అది ఎక్కడ తెచ్చినా కూడా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకొని దాని మీద అవుట్కమ్ను బట్టి యాక్షన్లో చేతల్లో చూపే పార్టీ మాది, జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటివి అయితే సహించం. ఏదైనా అలాంటిది ఉంటే అది బయటికి వచ్చిన తర్వాత ఇంకా అది ఎట్లుంటుందంటే ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఉండేటట్టు పొలిటికల్ పార్టీ ఎట్ రియాక్ట్ కావాలను సభ్య సమాజంలో నిజంగా మంత్రులు మహిళల పక్షపాతిగా పేరొందిన పార్టీ ఎట్లుంటుందో దాని యాక్షన్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, దానికి తగినట్టు. వైసీపీ శవ రాజకీయాలను చేస్తుందని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. A1, A2 16 నెలల పాటు జైల్లో ఉన్నారని, తండ్రి శవం ఉండగానే సీఎం కుర్చీలో కూర్చోవాలని అనుకున్నారని, ఎన్టీఆర్ కూతురు ఆత్మహత్య చేసుకుంటే మానవత్వం లేకుండా మాట్లాడటం దారుణమని చెప్పారు. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అవాకులు చవాకులు పెడుతున్నారని, రోజు రోజుకి జగన్ గ్రాఫ్ పడిపోతుందనే భయంతోనే ఎన్టీఆర్ కుటుంబంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎంపీ మాధవ్ వ్యవహారంపై విజయసాయిరెడ్డి ట్వీట్ పెట్టే దమ్ముందా అని నిలదీశారు. ఎంపీ మాధవ్ వ్యవహారాన్ని మహిళా కమిషన్, లోక్సభ స్పీకర్ కూడా ఈ కేసు సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. 3 రాజధానులు కాదండి, ఇది అంటే సమన్యాయం చేస్తున్నారు అన్ని ప్రాంతాల వాళ్ళు. అయ్యో నా చుట్టూ చెప్పిస్తున్నారా ఏంటి? ఇటు ఉత్తరాంధ్ర దగ్గర నుంచి అటు మధ్యలోని విజయవాడ హాట్ సైడ్ అంటే ఆటోమేటిక్గా అన్ని రాజధానులు కలిపి వచ్చినాయి బయటికి. అతను ఉంటుందిలేండి అబ్బా. ఇంకా జనాలకి 2 సంవత్సరాలు ఇళ్ళ గురించి మాట్లాడుకునేసరికి సరిపోద్ది జీవితం. గారు తెస్తే మా దగ్గర చెప్తే పోలేండి, అదే వాళ్ళు తెస్తే మా దగ్గర అని అడుగుతున్నా. అది చెప్పండి, నేను మాట్లాడేది ఇప్పుడు 15 minutes మాట్లాడతాను, నాకు తెలుసా లెంత్. అలాగే నేను చెప్పండి. అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో మ్యాక్సిమం మనం ఆలోచన చేసుకుంటే శవ రాజకీయాలు తప్పించి ఎవరింట్లోనైనా ఎవరైనా చచ్చిపోయారా వాటి మీద ఎలా రాజకీయం చేయాలి, ఎవరింట్లోనే ఏదైనా జరిగిందా దాన్ని బయటికి తీసుకొచ్చి ఎలా రాజకీయం చేయాలి, ఏ అబద్ధాలు చెప్పి రాజకీయం చేయాలి, ఎవరిని మోసం చేసి రాజకీయం చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లి ఎలా రాజకీయం చేయాలి, లోకేష్ బాబు గారిని బయటికి తీసుకొచ్చి బురద జల్లి ఎలా రాజకీయం చేయాలి, ఎవరో ఎక్కడో ఒక మూల చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గురించో తప్పుగా మాట్లాడితే దాన్ని బయటికి తీసుకొచ్చి ఎలా రాజకీయం చేయాలి, బుర్ర తక్కువ మాటలు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఈ ఋషికొండ ఇష్యూ కూడా గాయబ్ అయిపోద్ది ఆటోమేటిక్గా 2 రోజులు. ఓకే, నేనేమంటానంటే నువ్వు రాజకీయం చేయి, రాజకీయం చేయి, కానీ ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మీద ఎందుకు పడుతున్నావు ఈరోజు? మొన్న రీసెంట్గా బోనమ్మ గారి మీద ఇదే రకంగా మీరందరూ కూడా మీ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడింది ఇంకా ఎవరు మర్చిపోలేదు. చనిపోయిన వ్యక్తి గురించి ఇదే పెద్ద మనిషి ఇక్కడ మీకు గుర్తు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అని చెప్పి అసెంబ్లీలో ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు అబ్జెక్ట్ చేశారు ఆయన ఒకనొక సందర్భంలో. మరి ఈరోజు చనిపోయి ఇంకా శవాన్ని కూడా ఇంట్లోకి అంత్యక్రియలకు తీసుకెళ్లకుండానే నీ తాలూకా వైసీపీ కుక్కలు ఎదురుదాడి మొదలుపెట్టినాయే, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారే, లేని సర్వే నెంబర్లు సృష్టించి
ఆటోమేటిక్ ఎక్కడ రోడ్డు నెంబర్ 45లో 6 ఎకరాలు ఉందని చెప్పి దానికి ఇది ఇక్కడికి గొడవ, లోకేష్ గారికి ఆవిడకి గొడవ పడ్డారని చెప్పి, అంటే రకరకాల, అంటే వీలో పెద్ద డిటెక్టివ్లు, వీలో పెద్ద సిబిఐ ఆఫీసర్లు, వీలో పెద్ద సిఐడి ఆఫీసర్లు, వీలో పెద్ద పోలీస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ కూడా కట్టుకథలు చెప్పేస్తూ ఉంటే జనాలందరూ నమ్మేస్తారని చెప్పి ఒక అపోహ. సో ఇటువంటి సిచ్యువేషన్ నుంచి ఎంత దారుణమైన పరిస్థితి. నేను ఒకటే అంటాను, నువ్వు రాజకీయం చేస్తున్నావు. అఫ్ కోర్స్ నేను కొన్ని క్వశ్చన్స్ విజయసాయిరెడ్డి గారిని అడగాలి, ఎందుకంటే ఆయన ట్వీట్లు వీరుడు కదా, ట్వీట్ల పక్షి. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇళ్లవెల్పు భక్తుల ఆరాధ్య దైవం కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం శ్రావణ మాసం శోభ సంతరించుకుంది. ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య శ్రావణ మాసం పూజలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం భక్తులు పోటెత్తేందుకు అవకాశం ఉన్న తరుణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఉదయం నుంచి సుప్రభాతం, అభిషేకం, అలంకరణ అనంతరం అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నగర ప్రజలు భక్తి పారవంశంలో మునిగిపోయారు. ఆలయ నిర్వాహకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సప్తావరణ దేవతాయేన వైరాజోత్మ సామ్రాజ్య కాశ్మీరపుర వాసనే జగత మహారాజ విరజ రక్ష దివ్యత్వము ఫలము చాలా ఎక్కువ అని మనం చూచాం తులాభారంలో. అటువంటి దివ్యమైనటువంటి తులసీ దళముల చేత అనేక తులసీ దళములు, అసంఖ్యాకమైనటువంటి తులసీ దళముల చేత అమ్మవారికి ప్రీతికరమైనటువంటి గురువారం నాడు సహస్ర తులసీ దళార్చన జరుపబడింది. ఇక శ్రావణ మాస ప్రయుక్తంగా ఈ అన్వెట్టి మండపంలో సామూహికంగా వచ్చినటువంటి దంపతుల చేత సంకల్పం చెప్పి లక్ష్మీ సహస్రనామాదులతో దీర్ఘ సౌమంగళ్య ప్రదాయని అని స్త్రీలు కోరుకునేటువంటిది నగలు, చీరలు అని లోకంలో ఒక వాదం ఉంది. ఇవి కాదు, ఇవి ధరించడానికి మూలమైనటువంటి కారణ ముత్తైదువా అన్నారు. సువాసిని ముత్తైదువా అని. 5 అంటే 5 రకములైనటువంటి ద్రవ్యములు: గాజులు, పసుపు, కుంకుమ, మంగళసూత్రము, మెట్టెలు. ఈ 5 ద్రవ్యములు నేను తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా
నా యొక్క శరీరం మీద ఉండాలి. అనేక నోములు నోమిచ్చినటువంటి ఫలం ఎప్పుడు స్త్రీకి కలుగుతుంది అంటే సువాసినిగా ఈ తుది శ్వాస కనుక వెళితే ఈ శరీరం పడిపోయేటప్పుడు ఈ 5 రకములైనటువంటి ద్రవ్యములు ఉన్నప్పుడు ఆమెకు గౌరీలోక ప్రాప్తి కలుగుతుంది, జన్మరాహిత్యం కలుగుతుంది అని చెబుతాయి మనకు శాస్త్రములు. ఆ దీర్ఘ సౌమంగళ్య ప్రదాన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారిని దర్శించుకుని శతఘటాభిషేక పూజలో పాల్గొన్న ఏపీ టూరిజం శాఖ మంత్రి ఆర్కే రోజా ఆలయ సాంప్రదాయ ప్రకారం పూలమాలతో స్వాగతం పలికి వేద ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు. శ్రావణ మాసం స్వాతి నక్షత్రం స్వామికి చాలా ఇష్టమైన రోజు. అలాగే శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజు మరి యాదాద్రి నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆయన ఆశీస్సులతో ఆరోగ్యంగా అలాగే ప్రజలకు సర్వీస్ చేసేదానికి మరింత రెట్టింపు ధైర్యం అలాగే ఆలోచన శక్తితో మంచి చేసే అవకాశాన్ని ఇస్తారు. అలాగే గతంలో వచ్చినప్పుడు ఆశీర్వదించి నన్ను మంత్రిని చేశారు. ఈరోజు స్వామి ఆశీస్సులు తీసుకొని మళ్ళీ ప్రజలకు సేవ చేయడానికి బయలుదేరుతున్నాను. ఈరోజు చెప్పారు కదా శ్రావణ మాసం రోజు స్వాతి నక్షత్రం ఆయనకి 108 కలశాలతో అభిషేకం చేయటం అది కన్నుల పండుగగా ఉంది చూడటం అనేది. అండ్ కేసీఆర్ గారు ఈ యొక్క టెంపుల్ని చాలా అద్భుతంగా నిర్మించారు. నిజంగా అది ఆయన పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే భగవంతుడు తనకు నచ్చిన వాళ్ళతో తనకు నచ్చిన గుడిని కార్యక్రమాన్ని చేయించుకుంటారంటారు. సో ఆ అదృష్టం ఈరోజు కేసీఆర్ గారికి దక్కింది. అండ్ ఎప్పటి నుంచో 2 రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి రావటం జరిగింది. అప్పుడున్న టెంపుల్కి ఇప్పుడున్న టెంపుల్కి చాలా డిఫరెన్స్, అంటే మాటల్లో చెప్పలేనంత డిఫరెన్స్ ఉంది. కానీ లోపల న్యాచురల్గా అంటే స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి, జ్వాలా నరసింహస్వామి, అలాగే యోగ నరసింహస్వామి అందరూ కూడా చాలా అద్భుతంగా ఈరోజు అభిషేకము ఆశీర్వచనము అన్నీ కూడా చాలా బాగా చేశారు. అండ్ నా అదృష్టం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా భగవంతుడిని చూడగలుగుతున్నాను అండ్ ఆశీర్వాదం పొందుతున్నాను అంటే నా జన్మ సుకృతం అయింది. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేటితో 4వ రోజుకు చేరుకున్న ప్రజా సంగ్రామ యాత్ర. వివిధ వర్ణమూల పూలతో అలంకరించిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం. ముదినేపల్లిలో పర్యటించిన ఏలూరు జిల్లా ఎస్పీ. కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశ ప్రాంగణం ఏర్పాటు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందన. వైకాపా రాజకీయాలు విశాఖపట్నం డైవర్షన్ పొలిటిక్స్ కోసమే. ఇవి బులెటిన్ అప్డేట్స్.